శివాజీ మహారాజుకి భ్రమరాంబికామాత దర్శనమిచ్చిన ప్రదేశం. శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను తెలిపే అతిపెద్ద శివాజీ మ్యూజియం. శివాజీ స్వయంగా వచ్చి ధ్యానం చేసిన ధ్యాన మందిరం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. శ్రీశైలంలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటండి. అదే శివాజీ మహారాజ్ యొక్క స్ఫూర్తి కేంద్రం. శ్రీశైలంలో చూడదగ్గ ప్రదేశాలలో ఇది కూడా ఒక అద్భుతమైన ప్రదేశం అండి. అదే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క స్ఫూర్తి కేంద్రం. దీనినే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ధ్యాన కేంద్రం అని కూడా అంటారు. దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. భ్రమరాంబికామాత శివాజీ మహారాజ్కి దర్శనమిచ్చిన ప్రదేశం అండి. ఎంతో అద్భుతమైన ప్రదేశం. ఈ స్ఫూర్తి కేంద్రంలో శివాజీ మహారాజు పుట్టుక నుంచి మనకి ఇక్కడ వివరించడం జరిగిందండి బొమ్మల ద్వారా. చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక ధ్యాన కేంద్రం కూడా ఉంది, శివాజీ మహారాజ్ యొక్క ధ్యాన కేంద్రం. అప్పుడు శివాజీ మహారాజ్ ధ్యానం చేసిన ప్రదేశం అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. పదండి మనం ఆ స్ఫూర్తి కేంద్రాన్ని చూసేద్దాం. అలాగే ధ్యాన కేంద్రాన్ని కూడా చూద్దాము. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. శ్రీశైలంలో ఎంతో అందమైన భవనంగా ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని చెప్పవచ్చండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ నడయాడిన ప్రదేశం. ఆ ఛత్రపతి మహారాజుకి భ్రమరాంబికామాత దర్శనమిచ్చిన ప్రదేశం. ఆయన ధ్యానం చేసుకున్న ధ్యాన మందిరం ఎంతో అద్భుతంగా ఉంటుంది. చూద్దాము. ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి ఒక్కరికి 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారండి. శ్రీశైలం వచ్చిన భక్తులు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలలో ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం ఒకటి. ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం పక్కనే మనకు శివాజీ ధ్యాన మందిరం ఉందండి. ఇది చూసినాక అది చూద్దాము. ఈ స్ఫూర్తి కేంద్రం లోపలికి ఎంటర్ కాగానే మనకు శివాజీ యొక్క దర్బార్ కనిపిస్తుందండి. శివాజీ మహారాజ్ యొక్క దర్బార్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తులని మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే శివాజీ మహారాజ్ యొక్క తల్లిగారైన జిజియాబాయి, అలాగే వారి కొడుకును కూడా ఇక్కడ చూడవచ్చండి. ఎంతో అద్భుతంగా రియలిస్టిక్గా ఈ విగ్రహాల్ని చెక్కడం జరిగిందండి. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన వారికి శివాజీ యొక్క జీవిత చరిత్రని, ఆయన జీవితంలో జరిగిన విశేషాలని క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఈ స్ఫూర్తి కేంద్రం గోడల చుట్టూ శివాజీ మహారాజు చేసిన యుద్ధాలు, ఆక్రమించిన కోటలు, అలాగే వారు కలిసిన వ్యక్తుల గురించి, శివాజీ సందర్శించిన అనేక ప్రదేశాల గురించి ఎంతో రియలిస్టిక్గా బొమ్మల రూపంలో చాలా అందంగా తెలియజేశారండి. ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జీవిత చరిత్రను తెలుసుకునే విధంగా చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మించడం జరిగిందండి. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు మరియు గొప్ప హిందూ యోధుడు, పూణేలోని శివనేరి దుర్గంలో జన్మించిన ఈ శివాజీ మహారాజ్ అద్భుతమైన గెరిల్లా యుద్ధ తంత్రాలతో బీజాపూర్ సుల్తానులను, మొఘలులను ఎదిరించి రాయగఢ్లో ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్నారు. శివాజీ మాతృభూమి భక్తి, మహిళల పట్ల గౌరవం మరియు మత సహనానికి నిలువెత్తు సాక్ష్యంగా మనం చెప్పవచ్చండి. నిజంగా శివాజీ మహారాజు అప్పటి కాలంలో మహిళల్ని ఎంతో గౌరవంగా చూసుకునేవాడంట. తన తల్లి జిజియాబాయి ఆశయాలకు అనుగుణంగా ఈ వీరుడిని ఒక గొప్ప యోధుడిగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో గోడలకు ఉన్న చిత్రాలను గమనించినట్లయితే ఆ చిత్రాల కింద మనకు తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో, కన్నడలో 4 భాషలలో ఆ ఘటన యొక్క వివరణ ఇవ్వడం జరిగిందండి. ఈజీగా చదువుకోవచ్చు. శివాజీ మహారాజు ఫిబ్రవరి 19, 1630న శివనేరి కోటలో తండ్రి షాజీ భోన్స్లే, తల్లి జిజియాబాయికి జన్మించాడు. కేవలం 16 ఏళ్ల వయసులోనే తోర్నా కోటను స్వాధీనం చేసుకొని తన విజయయాత్రను ప్రారంభించాడు. 1674లో రాయగఢ్లో ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. న్యాయపరమైన పాలనను అందించాడు. ముస్లిం వ్యతిరేకి కానప్పటికీ దురాక్రమణను వ్యతిరేకించారు. ఆయన సైన్యంలో, పరిపాలనలో ముస్లింలకు కూడా ఉన్నత స్థానాలు ఉండేవి.
ఇక్కడ మనం శివాజీ మహారాజు యొక్క భారతదేశ దక్షిణ దిగ్విజయ యాత్రని మనం ఇక్కడ చూడవచ్చండి. శివాజీ మహారాజు మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వరకు వచ్చి మరీ వెళ్ళాడు. అప్పుడు నాటి భారత్ నేటి భారత్ ఎలా ఉండేదో మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ఒకసారి సైనికాధికారి చిన్న ముస్లిం రాజును ఓడించి ఆయన కోడల్ని శివాజీ ముందు బందీగా నిలబెట్టాడంట. అప్పుడు శివాజీ, నా తల్లి నీ అంత అందమైనదైతే నేను ఇంకా అందంగా పుట్టేవాడిని అని ఆమెను తల్లిగా గౌరవించి కానుకలు పంపించాడు. యుద్ధంలో పట్టుబడిన ఖైదీలు, పిల్లలు, స్త్రీలకు సహాయం చేసేవాడంట. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేవాడు. అలాంటి మచ్చలేని వ్యక్తిత్వం శివాజీ మహారాజుది. సనాతన ధర్మాన్ని నిలబెట్టిన మహాపురుషుడు శివాజీ మహారాజు. గొప్ప దుర్గాదేవి భక్తుడు. శివాజీ మహారాజు గారి గురువు గారైన సమర్థ రామదాసు గారి కోరిక మేరకు శివాజీ మహారాజు శ్రీశైలానికి విచ్చేసి భ్రమరాంబిక అమ్మవారిని పూజించడం జరిగింది. ఆ అమ్మవారు శివాజీ మహారాజుకి ఖడ్గాన్ని ప్రసాదించారు. ఆ ఖడ్గం ఉన్నన్ని రోజులు అపజయాలే జరగలేదు. శివాజీ మహారాజ్ సాధించిన అన్ని విజయాలకు మూల కారణం అతని యొక్క అశ్విక దళం, అలాగే అతని యొక్క అనుచరులు. అలాగే శ్రీశైలంను ఎన్నో దండయాత్రల నుండి కాపాడాడు. శివాజీ మహారాజు కావేరీ నది దగ్గర తంజావూరు, జింజి కోటలను జయించడానికి వెళ్తూ ఉండగా త్రోవలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వాళ్ళని దర్శనం చేసుకుంటాడు. అలాగే శ్రీశైలం నుండి తిరుపతి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటాడు. శ్రీశైలంలో ఉన్న ఉత్తర ద్వారం గోపురాన్ని శివాజీ మహారాజ్ గారే నిర్మించడం జరిగిందండి. అందుకే ఆ గోపురానికి శివాజీ గోపురం అని పేరు వచ్చింది. చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ విగ్రహాల రూపంలో. ఈ స్ఫూర్తి కేంద్రం పిల్లలకైతే చాలా బాగా అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఈ స్ఫూర్తి కేంద్రం పక్కనే ఉన్న ధ్యాన కేంద్రానికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి, ధ్యాన కేంద్రం ఇరువైపులా 2 భటులు నిల్చొని ఉన్నారు. అంతేకాకుండా 2 గుర్రాల పైన 2 భటులు కాపలాగా ఉంచారండి. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలైతే. శివాజీ మహారాజు శ్రీశైలం విచ్చేసి ఈ ప్రాంతాన్ని చూసి ముచ్చటపడి చాలా రోజుల సమయం ఇక్కడే గడిపాడంట. ధ్యాన మందిరంలోకి అడుగు పెట్టగానే మనకు ముందుగా శివాజీ విగ్రహం కనిపిస్తుందండి. ప్రశాంతమైన ముఖంతో ధ్యాన ముద్రలో కూర్చొని ఉన్న శివాజీ మహారాజ్ని మనం చూడవచ్చు. వెనకాలనే భ్రమరాంబిక అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ శివాజీ మహారాజు పక్కనే అతను ధరించే ఆయుధాలు ఇంకా తలపాగా మనం చూడవచ్చండి. శివాజీ భారతీయ చరిత్రలో ధైర్య సాహసాలకు, స్వపరిపాలనకు, హిందూ సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచారు. మనం ఫస్ట్ రాజ్గఢ్ కోటనైతే చూద్దామండి. రాజుల కోట, కోటలకే రాజు అంట ఈ రాజ్గఢ్ కోట. శివాజీ మహారాజు అతి చిన్న వయసులో అంటే 16 సంవత్సరాలు ఉన్నప్పుడే సాధించిన కోట ఇది రాజ్గఢ్ కోట. చాలా అద్భుతంగా ఉంటుంది. శత్రువులు కూడా లోపలికి రాకుండా అజేయంగా నిలిచిన కోట రాజ్గఢ్ కోట. శివాజీ సామ్రాజ్యాన్ని 8 మంది మంత్రుల మండలి ద్వారా పరిపాలించారు. మహిళల పట్ల గౌరవం, ఇతర మతాల పట్ల సహనం, సరైన పరిపాలన వ్యవస్థ ఆయన ప్రత్యేకత. ఎన్నో కోటలను జయించి మన హిందూ సామ్రాజ్యాన్ని నిలబెట్టాడు. ఏప్రిల్ 3వ తేదీ 1680న అనారోగ్యంతో రాయగఢ్ కోటలో మరణించారు శివాజీ మహారాజ్. ఈ శివాజీ ధ్యాన మందిరంలో ఆయన సాధించిన కోటలని మనం ఇక్కడ చూడవచ్చండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ శివాజీ మహారాజ్ యొక్క స్ఫూర్తి కేంద్రం మరియు ధ్యాన మందిరం చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. మా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శివాజీ మహారాజ్, జై భవానీ.